నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం వారసత్వ ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 3వ అదనపు జిల్లా జడ్జి కుకట్పల్లి కోర్టు మేడ్చల్ జిల్లా ఎం వెంకటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది వి వరుణ్ యాదవ్ గారు. వారిచి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, వారసత్వ ఆస్తులు అంటే ఏంటి? ఈ వారసత్వ ఆస్తులకు సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి? వారసత్వ ఆస్తులు అంటే తాతల నుంచి కానివ్వండి, అలాగే తండ్రుల నుంచి ద్వారా కానీ మనం సంక్రమించిన ఆస్తిని మనం వారసత్వ ఆస్తి అంటాం మేడం. దీనికి సంబంధించి హిందూ వారసత్వ చట్టం ఒకటి ఉంది మనకి, అలాగే ఇండియన్ వారసత్వ చట్టం అనేది కూడా ఒకటి ఉంది మనకి. ఈ రెండింటి ద్వారా మనకు ఆస్తుల పంపకాలు ఎలా చేయాలి ఏంటి అనేది నిర్దిష్టంగా రాసుకొని ఉంటారనమాట. ఎప్పుడైనా వీలునామా రాకుండా చనిపోయినట్లయితే ఆస్తులను ఎలా పంచాలనే విషయాన్ని మనం ఈ చట్టాల ద్వారా మనం నిర్ణయిస్తాం. అలాగే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వీలునామా రాస్తారు. వీలునామా రాసినప్పుడు మనకి ప్రత్యేకంగా మనము ఈ చట్టాల గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వీలునామా ఏ విధంగా అయితే ఉందో ఆ వ్యక్తి యొక్క విష్ ప్రకారంగా మనం ఆస్తిని కూడా పంచే అవకాశం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందామండి. గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. మా తాతయ్య గారిది మా అమ్మమ్మ గారిది ఆస్తి ఉందమ్మా. ఓకే. అది మా తాతయ్య గారిది మా అమ్మమ్మ గారిది ఆస్తి కాగితాలు మా బ్రదర్ దగ్గర ఉన్నాయి ఒరిజినల్. ఓకే. ఇప్పుడు నంబూలో రీసర్వే జరుగుతుంది. ఒరిజినల్ కాగితాలు ఉంటేనే మేము నకళ్ళు తెమ్మన్నారు. ముందు నకళ్ళు తీసుకొచ్చి ఇచ్చాము. తర్వాత ఇప్పుడు మా బ్రదర్ ఏంటంటే ఒరిజినల్ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, ఆస్తి మొత్తం నాకే ఆస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీ అమ్మమ్మ గారికి ఎంతమంది పిల్లలండి? మా అమ్మమ్మ గారి ఆస్తి వచ్చేసి మా 30 సెంట్లమ్మా. ఓకే. మా తాతయ్య గారికి వచ్చి 2 ఎకరాల 20 సెంట్లు. అంటే మీ అమ్మమ్మ తాతయ్యకి ఎంతమంది పిల్లలండి? మా అమ్మమ్మ తాతయ్య గారికి 4 అబ్బాయిలు 1 అమ్మాయి అమ్మ. మా అమ్మ గారికి 30 సెంట్లు. ఓకే. మా తాతయ్య గారికి ఏమో వారసత్వం అని చెప్పని రాశారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇద్దరు అన్నదమ్ములా అండి? మేము ఇద్దరు అన్నదమ్ములు ఇస్తామా. ఇస్తానికి 10 సెంట్లు పొలవిస్తాం మా అమ్మమ్మ గారి ఆస్తిలో. ఓకే, యాక్సెప్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు మా బ్రదర్ ఏంటంటే మేము ఇద్దరికి ఇప్పుడు మొత్తం ఒరిజినల్ కాక మా దగ్గర ఉన్నాయి, నాకే చెందించారు కదా. ఓకే. మీ అమ్మమ్మ గారు తరఫున ఉన్న ఇప్పుడు 20 సెంట్ల ఆస్తిని చెరొక 10 సెంట్లు అనుకున్నారు మీరు, అంతే కదా? 30 సెంట్లు అమ్మా. 30 సెంట్లో ఒక 10 సెంట్లు మీ చెల్లెలికి ఇచ్చేసారు కదండి? ఇచ్చేసారు కదండి? ఓహో, అది కూడా కలిపే ఉంది. ఇప్పుడు ఆస్తి పేపర్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి, ఒరిజినల్స్ అన్ని కూడా. ఓకే జడ్జి గారు చూడండి, మీ ప్రాపర్టీ మీ తాతగారిది కానీ అమ్మమ్మ గారిది అయినప్పుడు ఆస్తి కాగితాలన్నీ కూడా మీ అన్నయ్య గారి దగ్గర ఉన్నంత మాత్రాన ఆయన ఒక్కడికి హక్కు రాదు. వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హక్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒరిజినల్ కాగితాలు లేనంత మాత్రం మా హక్కు పోతుందని మాత్రం అనుకోమాకండి. మీకు కోర్టులో పార్టీషన్ దావా వేసుకోవడం ద్వారా మీరు మీ యొక్క వాటాను మీరు పొందే అవకాశం ఉంది. ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమానమైన వాటా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉన్నంత మాత్రాన ప్రాపర్టీ ఆయనకు వచ్చే అవకాశం లేదు. మీ అమ్మమ్మ గారు ఉన్నారండి ఇప్పుడు? ఓకే. ఆవిడ చనిపోయేటప్పుడు ఎవరికి ఏమి రాయలేదు కదండి? ఓకే. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు కదా? ఓకే. సో పసుపు అది మీ అమ్మగారి ఆస్తి కాబట్టి, మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి వీలునామా అలాంటిది ఏం రాయకుండా ఆమె ఆస్తిలో ఆమె కుమార్తెలకి కుమారులకి అందరికి కూడా సమాన వాటా వస్తుందండి. మీరు పార్టీషన్ దాబా వేసుకో. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మాకు ఒరిజినల్ కాగితాలు ఉంటేనే మేము పాస్బుక్ లో ఎక్కిస్తాము, లేక మేము ఎక్కిమని చెప్పని చెప్తున్నాం. అది దానికి మీరు 2 మార్గాల ద్వారా వేసుకోవచ్చండి. ఒకటి కోర్టు ద్వారా, మీరు సివిల్ కోర్టు ద్వారా పార్టీషన్ దావా వేసుకోవచ్చు. లేదా హైకోర్టులో మీరు డైరెక్ట్గా ఒక రిట్ వేసుకొని ఆ డైరెక్షన్ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ గారికి ఇప్పించే అవకాశం ఉంది. ఇప్పించుకొని మీరు డైరెక్ట్గా మీరు మ్యూటేషన్ చేసుకోవచ్చు. మ్యూటేషన్ చేయట్లని చెప్పి మీరు రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి బద్రీ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. రాజాలోనే శ్రీకాకుళం జిల్లా రాజాలోనే మాకు మా తమ్ముడు హెడ్ మాస్టర్ అండి.
మా మనసు కూడా తీసేనండి. ఒక ఆస్తి మనకి అన్నదమ్ములకి రాష్ట్రంలో జీరో ఉంటుందండి ఆస్తి. ఎవరు రాశారండి? ఇల్లు ఉన్నదండి అది. ఎవరి పేరు మీద ఉందండి? మా అమ్మ నాన్నగారు మా అమ్మ పేరుతో కొన్నారు ఆస్తిని. మా అమ్మ చనిపోయింది 2 మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. మేడం గారు సరే సరే 2023 చనిపోయిందండి. 2021 చనిపోయింది. ఓకే. ఒక 20 తులాల బంగారం ఉంది. ఆ తర్వాత నా పరిస్థితి చేస్తున్నానంటే నీకు నేను ఇబ్బంది సమయం లేదు, ఒక టైంలో అక్కడ ఎందుకు నాకు సరించుతాను అన్నాడండి వాడు. బద్రి గారు ఇప్పుడు ఏంటి మీరు ఆస్తిలో వాటా అడుగుతున్నారు అంతేనా? ఆస్తిలో వాటా అడుగుతానండి. పార్టీషన్ చాలా వేసానండి. ఓకే. 23లో వేసాం నవంబర్ నెల. ఓఎస్ 151. ఓకే. విషయం తప్పుడు కాగితాలు చూపిస్తారండి సంబరం పెట్టినట్టు. తప్పుడు కాగితాలు ఎవరు చూపిస్తున్నారు? అవతల వాళ్ళ అండి? మా అవతల. ఓకే. ఆరిజినల్ రిజిస్ట్రేషన్ పాడినట్టుగా నేను సెటిల్మెంట్ అవ్వలేదండి. అసలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పండి. కదండి బద్రి గారు మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది, సగమే వినిపిస్తోంది మాకు. ఫోన్ కరెక్ట్ గా పెట్టుకోండి. వినిపిస్తోంది. 23లో రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ దగ్గర తప్పుడు పేపర్లు ఉన్నాయంటారు అంతేనా? 2021 మా అమ్మగారికి చెప్పారండి. ఓకే. అంత మురుగు కొంచెం డబ్బులు ఇచ్చారు, 30,000 అప్పు ఇచ్చారండి. కోర్టులో ఏమన్నా కేసు నడుస్తుంది కదా ఇప్పుడు? ఆ కేసు నడుస్తుందండి. ఓకే. ఇప్పుడు మేడం గారు ఏదైనా ఉంటేనే బద్రి గారు చెప్పండి. ఏదైనా రిజిస్టర్డ్ పార్టీలు చదవ కదండి. మామూలు పార్టీ కదా అంటే పార్టీషన్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, పార్టీషన్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి అవి చల్లవు కదా అని అంటారు ఆయన. అవును. ఇక్కడ వీళ్ళు చూస్తే ఆల్రెడీ సివిల్ కోర్టులో వీళ్ళు పార్టిషన్ సూట్ వేసినట్టుగా కనిపిస్తుంది. కానీ అదర్ సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే చల్లనివి ఏదో ఆ టైం క్యారేజ్ చేసి డూప్లికేట్ క్రియేట్ చేశారు. కానీ మనకు పార్టిషన్ సూట్ వేసినప్పుడు మన హిందూ సక్సెషన్ యాక్ట్ పరంగా చాలా స్టేజెస్ ప్రాసెస్లో ఎక్కడొక్కడ అక్కడ ప్రూఫ్ అనేది ఉంటుంది మనకు. ఎందుకంటే ట్రయల్ కోర్ట్స్లో మనం వెళ్ళినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది కరెక్ట్ వారసులు ఎవరు, వీళ్ళవన్నీ సర్టిఫికెట్స్ ప్రూఫ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు డిసెండెంట్సే కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే టైం గ్యాప్, కొన్ని కోర్టు సెలవులు, కొన్ని ఏదైనా వల్ల కొంచెం టైం గ్యాప్ అవ్వచ్చు మాకు తప్ప ఖచ్చితంగా వీళ్ళు పార్టిషన్ సూట్ వేసుకున్నప్పుడు వారసత్వ చట్టంగా వీళ్ళు లీగల్ హెయిర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు, వీళ్ళు కొంచెం మనీ యూజ్ చేసి వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ అది ఎక్కువ రోజులు నడవదు. ఫైనల్గా అవుట్పుట్ ఏంటి, మనకి ఎవరైతే వారసులో వాళ్ళకి ఆస్తి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వస్తుంది. అది పార్టీషన్ రిజిస్ట్రేషన్ అవసరం కంపల్సరీ. పార్టీషన్ చేసుకుంటే రిజిస్టర్డ్ పార్టీషన్ అనేది అవుతుంది. ఆయన క్వశ్చన్ ఏంటంటే రిజిస్టర్డ్ పార్టీషన్ అవసరమా, పారికత్తులు రిజిస్ట్రేషన్ లేకుండా చేసుకున్నారు చల్లుతుందా జల్లదా అని. రిజిస్ట్రేషన్ లేకుండా పారికత్తులు చల్లవు. ఓకే. అలాగే జడ్జి గారు, వారసత్వంగా వచ్చే ఆస్తులు ఎన్నో తరం వారికి సొంత ఆస్తులుగా మారుతాయి. యాక్చువల్గా తండ్రి నుంచి ఆస్తి వచ్చింది అనుకోండి, ఆ కొడుకు తను బతుకున్నంత వరకు దాని సొంత ఆస్తిగా మనం అనుభవించవచ్చు తండ్రి నుంచి వస్తే. అలా కాకుండా 3 తరాలు నుంచి ప్రాపర్టీ అలా వస్తుంది అనుకోండి, 4వ తరం వాళ్ళకి అది కోపాషనరీ ప్రాపర్టీ అవుతుంది అనమాట. కోపాషనరీ ప్రాపర్టీ ఎప్పుడైతే అవుతుందో 5వ తరం వారికి పుట్టుకతోటి హక్కు వస్తుంది. అలా కాకుండా తండ్రి నుంచి ప్రాపర్టీ ఒక కొడుకు వచ్చింది అనుకోండి, తండ్రి చనిపోతే ప్రాపర్టీ కొడుకు వచ్చింది, కొడుకు కానీ కూతురు కానీ వస్తే అది సొంత ఆస్తిగానే భావించి అతను అమ్ముకోవచ్చు, అతని లైఫ్ టైంలో దాన్ని ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు కొడుకుకి బై బర్త్ రైట్ రాదనమాట. ఓకే. అంటే 4వ తరం వారికి కోపాషనరీ ప్రాపర్టీ అది 4 తరాలు కనుక ప్రాపర్టీ అలాగే ఉన్నట్లయితే ఒక 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాలు ఏకు ఉంది, ఏ నుంచి బీకి వచ్చింది, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డీకి వచ్చింది అనుకోండి, డి బతుకున్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు, ఈలో కొడుకు పుట్టేలోపు ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ కొడుకు పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 10 ఎకరాలు చేరే 5 ఎకరాలు అవుతుంది డి నుంచి.
ఓకే. సో ఈ డి వరకు ఇంటాక్ట్ గా ఉన్న ప్రాపర్టీ డీకి ఎప్పుడైతే కొడుకు పుడతాడో ఆటోమేటిక్ గా 5 ఎకరాలు అవుతుంది. ఇంకో కొడుకు పుడితే 3 టైమ్ బై 3 అవుతుంది. నలుగురు పుడితే 2.5 ఎకరాలు వస్తుంది. ఒకవేళ కూతురు పుడితే అండి, కూతురు పుట్టినా కూడా సమానం వస్తుందండి. ఇప్పుడు మనకున్న కొత్త చట్టం ప్రకారంగా ఆమె కూడా కోపాషనరీ అవుతుంది, బై బర్త్ వస్తుంది. సో తనకు కూడా సమాన వాటా వస్తుంది, సమాన హక్కు వస్తుంది అన్నమాట. ఓకే. సో ఎంతమంది ఉన్నారో అంతమందికి వాళ్ళ సొంత ఆస్తిలాగా భాగభాగాలు చేసుకోవచ్చు. 4 తరాలు ఉంటే ఖచ్చితంగా 5వ తరం వాళ్ళకి బై బర్త్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ప్రాపర్టీ గురించి ఎవరైనా ఏదైనా అడిగినా మనం చూసుకోవాలనుకున్నా కూడా సోర్స్ ఆఫ్ ప్రాపర్టీ చూసుకోవాలి, ఎన్ని తరాల నుంచి వస్తుందని. చాలా మందికి ఒక నోషన్ ఏముంటుందంటే తండ్రి నుంచి, ఇప్పుడు తాత నుంచి తండ్రికి వస్తుంది, తండ్రి ప్రాపర్టీ అమ్మేస్తాడు, అమ్మేసిన తర్వాత కొడుకు తర్వాత ఏమంటాడంటే మా తాత ఆస్తి కాబట్టి నాకు వాటా వస్తుంది అంటాడు. కానీ అలా రాదనమాట. తండ్రి బతుకున్నంత వరకు కొడుకు వాటా అడగడానికి లేదు. తండ్రి బతుకున్నంత వరకు తన సొంత ఆస్తిగానే భావిస్తారు. తన ఆ సొంత ఆస్తిని తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి ప్రాపర్టీ అమ్మకుండా చనిపోయాడు అనుకోండి, దాని కొడుకు మళ్ళీ వారసత్వంగా వస్తుంది. అలా అనమాట. ఒక కాల్ తీసుకుందాం అండి, గుంటూరు నుంచి గౌరీ. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఒక ప్రాపర్టీ వారసత్వం ఉన్నటువంటి ప్రాపర్టీని మేము తీసుకున్నామండి, అగ్రిమెంట్ రాసుకున్నాము. ఆ తర్వాత ఆ అగ్రికల్చర్ ల్యాండ్ లో వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అదేంటని ఏంటంటే ఇప్పుడు వేరే ఇంతకు ముందు ఒక 2 years బ్యాక్ వచ్చేసి వాళ్ళ దగ్గర సమ్ ఆఫ్ ద మనీ తీసుకొని వాళ్ళు చేయని డబ్బులు ఇచ్చిన తర్వాత ఇస్తానని వాళ్ళకి ఇచ్చారు. సో మేము అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము తీసుకుంటామని అంతగా వాళ్ళు అంటున్నారు. ఏంటంటే లేదు వాళ్ళకి నేను ఇవ్వాలంటే నీకే ఇస్తానని మాకు అగ్రిమెంట్ రాస్తారు. అంతకు ముందు వాళ్ళకి కూడా ఏమైనా అగ్రిమెంట్ రాశారా అండి? లేదండి, వాళ్ళకి అగ్రిమెంట్ రాయలేదు, జస్ట్ ఊరికే నోటి మాటలతో చెప్పారు అంతే. ఏదో నోటుగా రాసుకుని డబ్బులు ఏదో తీసుకున్నారు అని తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే అగ్రిమెంట్ తీసుకున్నారో వాళ్ళు ఓనర్సే కదండి? వాళ్ళు ఓనర్. అది అంటే వాళ్ళ తాతగారి నుంచి కొడుకు వచ్చినటువంటి ప్రాపర్టీ అది. ఓకే. తాతగారు చనిపోయారు, కొడుకు ఉన్నాడు, తర్వాత వాళ్ళ మనవడు కూడా ఉన్నాడు. అది అది వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నది తండ్రికి దొరుకుతుందా లేదా మనవడికి వస్తుందా? తండ్రి పేరు మీద ఇప్పుడు తాత పేరు తండ్రిది కాబట్టి తండ్రితో మేము రాసుకున్నామండి. వాళ్ళకి మనవడు కూడా ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది అతనికి కూడా. ఓకే. మనవడు 2 ఉన్నారు. సో ఇప్పుడు మనం తండ్రితో రాపించుకుంటే సరిపోతుందా? ఓకే, లాయర్ గారు, అది దీన్ని వాళ్ళ చేలో నుంచి మనం ఎక్కిపోవాలంటే అసలు నేను నేర్చుకున్నాను సార్, మీకు సంబంధం లేదు, మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు, అది ముందు తెచ్చుకొని అని అంటారు. కాకపోతే అమ్మా ఈ ల్యాండ్ కి వరకు వాళ్ళు ఏంటది పన్ను వాళ్ళు కట్టట్లేదు, వీళ్ళు కట్టారు. ఓకే. అట్లా ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పన్ను కట్టట్లేదండి అట్లాగూ? అది ఒక నాకు తెలిసి ఒక 10 years అనుకుంటున్నా, నేను సరిగ్గా అవగాహన లేదు. ఇద్దరు ఎవరు కట్టట్లా. ఓకేనండి, ఇప్పుడు మీకు ప్రాపర్టీ వచ్చింది వాళ్ళ తండ్రి నుంచి అతనికి వ్యక్తికి వచ్చింది అంటున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టంతో వాళ్ళు మీకు ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే చెల్లుతుండే, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకే ప్రాపర్టీ మీద లిటిగేషన్ అంటే ఇంకోళ్ళకి కూడా ఇచ్చినట్టుగా ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రాపర్టీ ఒకలే ఆస్తి ఇంకోళ్ళకి ఇస్తే కనుక ఫస్ట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకే చెల్లుతుంది. సెకండ్ ఏమన్నా ఉంటే ప్రైమరీ డాక్యుమెంటే చెల్లుతుంది, సెకండరీ వాళ్ళు సూట్ మనీ ఫర్ రికవరీ వేసుకోవాలి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పటికీ. కానీ మీకు ఇచ్చినవి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఏదైనా వెరిఫై చేసుకోండి, ఏమన్నా వెసులుబాటు ఏమైనా ఉన్నాయి, ప్రాపర్టీకి కట్టాల్సి వచ్చిందా ఇంకోటి వచ్చినా కూడా తండ్రి ఇచ్చింది ఖచ్చితంగా మీకు ఇస్తే చెల్లుతుంది. ఎందుకంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా రేపు కొడుకొచ్చి క్వశ్చన్ చేసినా వాళ్ళది కూడా ఒకసారి సమన్వయంతో వాళ్ళు అండర్స్టాండింగ్ తోటి మీకు ఇచ్చారనుకోండి, దానివల్ల మీకు సమస్య ఎదురుగవ్వదు. రేపు ఎవరైనా ప్రశ్నిస్తే అప్పుడు ఈక్వల్గా పార్టీషన్ మాకు కూడా హక్కులు ఉంటాయని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న సమన్వయం ఉంటే మాత్రం ఎవరు అడగరు, ఎందుకంటే వాళ్ళు మీకు ఇష్టంతో ప్రాపర్టీ అమ్ముతున్నారు కాబట్టి. అలా సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరెవరి దగ్గర సంతకాలు తీసుకుంటే మంచిదంటారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ఓసీ కానీ ఏదైనా వాళ్ళ అభ్యంతరం లేదనుకోండి, అక్కడ సమస్య ఏం లేదు, అక్కడ ఇంట్లోనే సాల్వ్ అయిపోతుంది. లేకపోతే వీళ్ళు ఇంకోటిని అప్రోచ్ అవ్వాలి, లేకపోతే ప్రశ్నించుకోవచ్చు, ఈ సేల్ డీడ్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఆయన చెప్పిన ప్రశ్నలో ప్రాపర్టీ తండ్రిది, తాతది, తాత ప్రాపర్టీ కొడుకు దగ్గర ఉంది ప్రస్తుతానికి. కొడుకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇతను చేశాడు, ఇప్పుడు ఎవరు కాల్ ఉన్నాడో ఆయనకి చేశాడు అనమాట.
వాళ్ళు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మేము డబ్బులు ఇచ్చాము అతనికి అలా మాకు అమ్ముతా అని చెప్పి అన్నాడు ఓవరాల్గా అని అంటారు. జనరల్గా మనకు లా ప్రకారం ఏంటంటే ఓవరాల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా వ్యాలిడే, బట్ ప్రూవ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ మనం డాక్యుమెంట్ ప్రూవ్ చేసుకోవడానికే చాలా కష్టం అవుతుంది. అలాంటిది ఓవరాల్ పార్టీషన్ అనేటువంటిది ఓవరాల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా వ్యాలిడే, బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎవరి దగ్గర సంతకం తీసుకోవాలనేటువంటిది. తండ్రి దగ్గర తీసుకుంటే సరిపోతుంది, కొడుకు అవసరం లేదు. ఇందా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఒక వారసత్వం ఒక తండ్రి నుంచి తాత నుంచే కొడుకు వచ్చింది కాబట్టి తాత బతుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు, తీసుకుని సరిపోతుంది. రెండో ప్రశ్న ఏంటంటే ముందు వాళ్ళకి ఓవర్ అగ్రిమెంట్ చేశారు అని అంటున్నారు. ఓవర్ అగ్రిమెంట్ చేశారా లేదా అనేటువంటిది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, అది కోర్టులోనే తేలుతుంది లేదా వీళ్ళు మాట్లాడుకుని తేలుతుంది. చట్ట ప్రకారంగా అయితే ఓవర్ అగ్రిమెంట్ కూడా చెల్లుతుంది, బట్ దాన్ని ప్రూవ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఓవర్ అగ్రిమెంట్ అయిందా లేదా అనేది వీళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని ఓవర్ అగ్రిమెంట్ కాలేదు అని వీళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే వీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే బాగుంటుంది. అదర్వైజ్ మన లాయర్ గారు చెప్పినట్టుగా అది లిటిగేషన్కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. మనోడి సంతకం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్రికాషనరీ మెజర్గా వాళ్ళకి ఏదైనా కావాలంటే పెట్టించుకున్న తప్పేం లేదు. మరొక కాల్ తీసుకుందాం అండి. విజయ్ కుమార్ గారు వైజాగ్ నుంచి. హలో హలో విజయ్ కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు మా తాతగారి ఆస్తి ఏమో మా నాన్నగారు వాళ్ళు పంచుకుంటున్నారు. అది వాళ్ళేమో 5 అన్నదమ్ములు. ఓకే. మా నాన్నకు వచ్చిన వాటా ఏమో 26 సెంట్లు అండి. మా నాన్నగారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఓకే. అందులో ఒక ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆ ముందు ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు, పెళ్లి అయ్యింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. రెండో ఆవిడకేమో ఒక కొడుకు, 3 కూతుర్లు ఉన్నారండి. ఓకే. అయితే ముందు పుట్టిన ఆవిడేమో ఇప్పుడు కేసేస్తుంది, 2 వాటాలకి మేము కేసేస్తామనేసి అంటుందండి. ఓకే. అది ఇప్పుడు మాకు సమానం వాటా ఎవరు కేసేస్తారంటుందండి? అంటే మాకు మా నాన్నగారు వాటా, మా నాన్నగారికి వచ్చిన వాటా 2 వాటాలు వేస్తానంటుందండి. ఎవరంటున్నారండి? సౌతులు వాటాలు వేస్తారు కదా. ఎవరంటున్నారమ్మా? మా నాన్నగారు వాళ్ళ ముందు ఆవిడ కోడలండి. కోడలు. ఓకే. 2 వాటాలంటే ఎట్లా అంటారు? అంటే వాళ్ళ అత్తగారి పేరు మీద చనిపోయారు కదా, వాళ్ళ అత్తగారు ఆవిడ పేరు మీద ఒక వాటా, మా అమ్మ పేరు మీద ఒక వాటా అలా ఇస్తారనేసి అలా వేస్తారు. ఓకే. ఓకే జడ్జి గారు, మీరు చెప్పిన ప్రశ్నలో ఇప్పుడు మీ నాన్నగారు బతికే ఉన్నారా? బతికే ఉన్నారండి. ఆయన బ్రతుకున్నంత వరకు మీరు ఎటువంటి వాటా అడిగే హక్కు మీకు లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఒకవేళ మీరు వాటా రావాలి అనుకుంటే మొదటి భార్య కొడుకుకి ఒక వాటా, అలాగే మీ ముగ్గురికి మీరు ఒక కొడుకు 3 కూతుర్లు కదా, మీ నలుగురికి 4 వాటాలు. అంటే ఆయన ఒక 26 గుంటల ల్యాండ్ అయితే ఉందో అది మొత్తము 5 భాగాలు అవుతుందమ్మా. మా నాన్నకు వచ్చిన వాటా 5 భాగాలు అవుతుంది. 5 భాగాలు అవుతుంది. మీ నాన్నగారు చనిపోతే ఆయన ఏం రాయకుండా చనిపోయినట్లయితే, చనిపోయిన నాటికి ఆ ఆస్తి అలాగే ఉన్నట్లయితే ఆయన ఒక ఆస్తి మీకు 5 భాగాలు అవుతుంది. 5 భాగాల్లో ప్రతి ఒక కొడుకు కానీ కూతురు కానీ ఒక్కొక్క వాటా వస్తుంది. మరి భార్యకండి? భార్య బతుకుని భార్యకు ఒక వాటా వస్తుంది. సెకండ్ వైఫ్ బతుకున్నట్టయితే ఆమె కూడా ఒక వాటా వస్తుంది. అప్పుడైతే 6 వాటాలు అవుతుందమ్మా. అప్పుడు 6 వాటాలు అంటే అది మా తాతగారి నుంచి వచ్చింది. వాళ్ళ కేసు అంటే మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మేము కేసు వేసుకుంటాము. మాకు అప్పుడు పెళ్లి చేసినప్పుడు 2 వాటాలని రాసిచ్చారు, ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, మేము కోర్టుకి వెళ్తాం అంటున్నారు సార్. ఏం కాగితాలు రాసిచ్చారమ్మా? అంటే పెళ్లి అయినప్పుడు 2 వాటాలు మీకు 2 వాటాలే పంచుతాము, 3 వాటాలు వేయమనేసి కేసు రాశారంట సార్. అప్పుడు కాగితాలు అది ఏ కాగితాలు రాసినా కానీ అవి ఒకవేళ గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే మన వీళ్ళమ్మ ఇలాంటి గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే మనం పసుపు కింద రాసినట్టుగా ఏదైనా కాగితం రాసి రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అవేవి చల్లవమ్మా కాగితాలు. మీ నాన్నగారు బతుకుండగా మీరు అడగడం లేదు ఫస్ట్ విషయం. సెకండ్ విషయం, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒకవేళ అడగాలనుకున్నా కూడా ఎవరైతే మొదటి వారసులు ఉన్నారో అంటే మీ అతని కొడుకు, తర్వాత 2 కొడుకులు, 3 కూతుర్లు, భార్య, వీళ్ళందరికీ ఒక్కొక్క వాటా వస్తుంది.
అయితే ఇప్పుడు మా నాన్నగారు బతికున్నప్పుడు రాదమ్మా, పంచుకోవడానికి అవదా? ఎవరికి రాదు. మీ నాన్నగారు పంచాలనుకుంటే పంచుకోవచ్చు. మీ నాన్నగారు మా ఇష్టపూర్వకంగా నాన్నగారు ఇష్టపూర్వకంగా పంచితే అది మా నాన్నగారి ఇష్టం మీద ఎంత ఇస్తే అంత తీసుకో. అంతే. మీ నాన్నగారు ఇవ్వాలనుకుంటే మొత్తం ఆస్తి మీకు ఇవ్వచ్చు, మొత్తం ఆస్తి మీ ఆయన మొదటి కొడుకు ఇవ్వచ్చు, లేదా మొత్తం ఆస్తి ఎవరికి అనాశ్రయాలను కూడా ఇవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు. ఆయన బతుకున్నప్పుడు ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. బతుకున్న రోజులు మంచిగా చూసుకోండి, తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి అంటే వాళ్ళేమో ఇప్పుడు కోర్టుకి వేస్తాము మేము ఆ కాగితాలు పట్టుకొని అంటున్నారు. అలా ఏం చేయలేరమ్మా. చేసినా కూడా కొట్టు ఖర్చులు దండగే తప్ప దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. మరో కాల్ తీసుకుందాం అండి. యాదగిరిగుట్ట నుంచి మంగమ్మ గారు. హలో హలో, చెప్పండి మంగమ్మ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం 2017 సంవత్సరంలో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం. అతనికి భార్య చనిపోయింది. అయితే వాళ్ళ తండ్రి గారు సంపాదించిన ఆస్తి ఉన్నది. ఓకే. అయితే 2 కొడుకులు, 1 కూతురు. అయితే ఒక కొడుకు చచ్చిపోయింది, 1 కొడుకు కూతురు ఉన్నది ఇప్పుడు. అయితే కొడుకులకు మాత్రం ఆస్తి ప్రాపర్టీ నేను వచ్చాకనే చేసేసాడు. ఆయన 4 ఎకరాలు ఇచ్చేశాడు. తనకంటూ కొద్దిగా ఉంచుకున్నాడు. ఇప్పుడు నన్ను చేసుకుని 10 ఏళ్ళు అయింది. నాకేంటంటే ఒక 10 గుంటల భూమి ఉన్న కొద్దిగా ఇంట్లో ఒక భాగం అని చెప్పి నామినీ రిజిస్ట్రేషన్ చేశారు ఆయన. ఓకే. అది తాతల ఆస్తి అని నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఏమన్నా మళ్ళీ ఏమైనా చికాకులు అవుతాయా, దాని గురించి ఏమైనా సలహాలు? ఓకే లాయర్ గారు. ఇది ఇప్పుడు తాతల ఆస్తి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి మన అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ వాళ్ళ స్వార్జితం అయితే మీరు అడగడానికి ఉండదు, ఆయన ఇష్టం పరంగా ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. సో మీ డౌట్లు ఏమన్నా ఉంటే మీరు ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేకపోతే సర్టిఫైడ్ కాపీస్ కానీ మిగతా ఏమన్నా ఉంటే వెరిఫై చేసుకోవాలి. కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే మీకు వారసత్వంగా వచ్చేది తాతల నుంచి, తండ్రుల నుంచి, ముత్తాతల నుంచి ఇప్పుడు 4 జనరేషన్లు ఇందాకైతే చెప్పుకున్నామో అలా ఉంటే మాత్రం మీకు అవకాశం ఉంటుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు 10 ఏళ్ళు అయింది నేను పెళ్లి చేసుకున్నా. అతను నాకేంటంటే నామినీ రిజిస్ట్రేషన్ ఒక 10 గుంటల భూమి రాశారు, ఇంట్లో ఒక భాగం రాశారు. ఓకే. అది వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా అని నాకు కొద్దిగా భయం. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్ పెళ్లి చేసుకుని. 2017 చేసుకున్నాడు. భార్య చనిపోయింది, పిల్లలు చూడట్లేదు, అనారోగ్యంతో ఉన్నారు. సరే సేవ చేయడానికి నన్ను చేసుకున్నారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయింది. ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతారులేదు. ఆయన గట్టిగానే ఉన్నారు. వెనకట మంచి కదా. ఇప్పుడు కాదమ్మా, మీకు రిజిస్ట్రేషన్ ఏం చేశారు? మీకు నామినీ రిజిస్ట్రేషన్ చేశారు సార్. నాకు ఈ తతంగాలు ఏం సెలవు సార్. అంటే మీకు రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేశారమ్మా? రిజిస్టర్ ఆఫీస్ నుంచే నాకు ఒక వచ్చిందనమాట. లామినేషన్ పేపర్ ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆ ఆస్తి మీద వేరే వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ అతని తాత ఆస్తి ఇతనికి వచ్చిందంటున్నారు కాబట్టి వేరే ఎవరు చేయడానికి లేదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు ఆ కాగితాలు ఏంటో ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఎవరైనా లాయర్ గారిని చూపించుకుంటే వాళ్ళు మంచి సలహా ఇస్తారమ్మా. కాగితాలు చూడాలి, మీకు ఏం రిజిస్ట్రేషన్ చేశారనే చూడాలి. ఆ కాగితాలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ దగ్గరలో ఒక అడ్వకేట్ గారిని కలిసి మీకు సలహా తీసుకుందమ్మా. థ్యాంక్ యూ. జడ్జి గారు, భాగ పంపకాలు జరగనంత వరకు వారసత్వపు హక్కులు ఎలా సంక్రప్తాయి? ఎప్పుడైతే మన సపోజ్ ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రికి వారసత్వం కాకుండా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అది బతుకున్నంత వరకు అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఆయన చనిపోయినట్లయితే మనకి సెక్షన్ 8 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా హిందువులు అయినట్లయితే ఆ ఆస్తి మొదటి తరగతి హక్కుదారులు అంటారు. అంటే ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ అంటారు అనమాట. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు. ఆ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు ఉంటారని అంటే భార్య, పిల్లలు, తర్వాత అంతకుముందు చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు, అంతకుముందు చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, వీళ్ళందరూ ఉంటారు అనమాట. వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. చనిపోయిన వాళ్ళకి కూడా ఒక వాటా వస్తుంది. ఒక వాటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి ముందు ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చనిపోయారు ఆయన చనిపోవడానికి ముందే. ఆయన పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. కొడుక్కి ఒక పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఈయన తండ్రి చనిపోవడానికి ముందే ఈయన చనిపోయాడు అనుకోండి. ఆ తండ్రికి ఎవరికైతే ఇతని బాబుకి ఎవరైతే ఉన్నాడో అతని భార్యకి, 2 పిల్లలకి అతనికి ఏ హక్కు అయితే ఏ వాటా అయితే వస్తుందో ఆ వాటా ఇతని వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఆయన చనిపోతే 2 వాటాలు వేసి ఆ 2వ వాటా చనిపోయిన వ్యక్తి పిల్లలకి కానీ భార్యకి కానీ అతని వీలునామా రాయకుండా చనిపోతే, తండ్రి కనుక వీలునామా రాయకుండా చనిపోతే. ఉమెన్ కి ఒక డిఫరెంట్ గా ఉంటుందండి. ఉమెన్ ఆస్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఉమెన్ ఆస్తి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి దగ్గర నుంచి కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఒక ప్రాపర్టీ వచ్చినట్టు ఉమెన్ కి, ఒకవేళ ఆమెకి పిల్లలు లేరనుకోండి, ఆటోమేటిక్ ఆ ప్రాపర్టీ మళ్ళీ తల్లిదండ్రిగా వెళ్ళిపోతుంది అనమాట.
ఓకే అలా ఇవ్వడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఒక ఏనే అమ్మాయికి ఒక 10 ఎకరాల పొలం వాళ్ళ నాన్నగారు ఇచ్చారనుకోండి పసుపు కింద, అమ్మాయికి పిల్లలు లేరు, పిల్లలు లేకుండా అమ్మాయి చనిపోయింది అనుకోండి, భర్తకి ఆ హక్కు రాదు. ఆ 10 ఎకరాలు మళ్ళీ తండ్రికి తల్లికి వెళ్ళిపోతాయి వెనక్కి. తల్లిదండ్రులు లేరు అనుకోండి, వాళ్ళ బాబాయిలకి క్లాస్ 2 హెయిర్స్ అట్లా పోతుంది అనమాట. అంటే తండ్రి యొక్క వారసత్తులకి పోతుంది అనమాట. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి భర్తకి వస్తుంది. ఓకే. ఒకవేళ ఆవిడ బతికుండగానే ఆమె ఇష్టపూర్వకంగా భర్తకి రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు. దానివల్ల ఏమీ రాయకుండా చనిపోయినప్పుడు మాత్రమే భర్త కాకుండా ఆమె బతుకున్నంత వరకు ఆమె సంపూర్ణ హక్కుదారు ఆ ప్రాపర్టీ మీద. ఆమె చనిపోయేంత వరకు ఆ ప్రాపర్టీ మీద సంపూర్ణ హక్కు ఉంటుంది. ఆమె చనిపోతేనే వారసత్వ హక్కు లాంటివంటివి వస్తాయి. అది ఉమెన్కి ఇదిగా ఉంటుంది అనమాట. అయితే మనకి ముస్లిం ప్రాపర్టీకి వచ్చేటప్పటికి వాళ్ళకి షియాల ప్రకారంగా డిఫరెంట్ ప్రాపర్టీ ఫిక్స్ అయి ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సెల్ఫ్ ఎకర్డ్ ప్రాపర్టీ అయినా మొత్తం ప్రాపర్టీ ఆయన గిఫ్ట్ ఇవ్వడం లేదు, మొత్తం 1/3 మాత్రమే అతను గిఫ్ట్ ఇవ్వాలన్నమాట ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి. క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికి మనకి అందరికి సమానం. మన హిందూస్కి ఎలా ఉంటుంది క్రిస్టియన్స్కి అలాగే ఉంటుంది. ఈ క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. కాబట్టి అలా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది సోర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్వైర్డా కాదా. మనం ఎప్పుడు కొనుక్కున్న ప్రాపర్టీ కూడా ఫస్ట్ చూసుకోవాల్సింది అది అతని సొంతదా, వాళ్ళ నాన్న నుంచి వచ్చిందా, ముత్తాతల నుంచి వచ్చిందా చూసుకొని కొనుక్కుంటే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే. కొన్ని తరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తుల్ని కొంతమంది వెంటనే భాగ పంపకాలు చేసుకోరండి. ఒక 3-4 తరాల వరకు ఆస్తిని అలాగే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు ఎలా పంచుకోవాలంటారు? 4 తరాలు అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా బై బర్త్ వచ్చేస్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాడికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఏ చనిపోగానే 2 కొడుకులకి వస్తుంది ఆస్తి వస్తుంది. ఈ తర్వాత ఈ 2 కొడుకులు కూడా మళ్ళీ పార్టీషన్ చేసుకోకపోతే మళ్ళీ వీళ్ళ కొడుకులకు వస్తుంది. వాళ్ళు కూడా పార్టీషన్ చేసుకోకపోతే 4వ తరం నుంచి వీడు ఏదైనా చేసుకోవచ్చు. 4వ తరం వాళ్ళకి పిల్లలు పుట్టగానే వాటర్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట, ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, కోపార్షనరీ ప్రాపర్టీ అవుతుంది, వచ్చేస్తుంది. ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది పిల్లలకి ఈక్వల్ వచ్చేస్తుంది, తండ్రితో సమానంగా వస్తుంది అనమాట. అందుకే ఏంటంటే మనకి 2 ఉంటాయి ప్రాపర్టీలు, మనకి మొత్తం 3 ప్రాపర్టీలు ఉంటాయి మేడం. ఒకటి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏంటంటే తండ్రి నుంచి కానీ తాతల నుంచి కానీ వచ్చే ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. దీని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీకి పార్టీషన్ అవుతుందా, నాకు హక్కు వస్తుందా అనేది ఉండదు ఎప్పుడు కూడా. 2 ప్రాపర్టీలో మనకు హక్కు వస్తుంది. ఒకటి వచ్చేసి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, సొంతంగా సంపాదించుకున్న స్వార్జిత ప్రాపర్టీకి హక్కు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వాళ్ళ నాన్నగారు చనిపోతే హక్కు వస్తుంది. రెండో ప్రాపర్టీ కోపార్షనరీ ప్రాపర్టీ. కోపార్షనరీ ప్రాపర్టీ అంటే బై బర్త్ రైట్ అవుతుంది. బై బర్త్ రైట్ అవడానికి మనకి ప్రీ కండిషన్ ఏంటంటే ఆ ఆస్తి యొక్క హక్కు ఒక 4 తరాలు అలాగే కంటిన్యూ అవుతూ రావాలి. అంటే ఏ నుంచి బి నుంచి సి నుంచి డి. శారద గారు కృష్ణా జిల్లా నుంచి. హలో, నమస్తే అండి శారద గారు, చెప్పండి. మేడం మాది మాకు పెళ్ళయింది మేడం 2013లో. ఓకే. అయితే మాది నేను హెచ్ఐవి పాజిటివ్ మేడం, మా ఆయన కూడా హెచ్ఐవి పాజిటివ్. అయితే పాజిటివ్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఓకే, తెలిసే చేసుకున్నారు? తెలిసి కావాలని చేసుకున్నాము. అయితే ఆయన ఏంటంటే పిల్లలు ఉంటే ఆస్తి ఉంది కదా, పిల్లలు కావాలి, నెగిటివ్ పుడతారని చెప్పి కావాలంటే ఒక పాప మేడం నాకు. ఒక పాప పుట్టినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టుకుని పంపించేశారు మమ్మల్ని. ఓకే. నేను మా ఆయన విడిపోయాము. మా పాప నా దగ్గర ఉంది. పాప ఇప్పుడు 12 ఏళ్ళండి. అయితే అది మెయింటెనెన్స్ కూడా ఏమి ఇవ్వట్లా. ఇప్పుడు కేసు మెయింటెనెన్స్ కోసం కోర్టులో వేస్తే నా దగ్గర ఏం లేదు, నేనేం ఇవ్వను అంటాను. ఇల్లు 1 ఎకరం పొలం ఉంది మేడం. అయితే ఆయన ఏంటంటే ఆయనకి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళ అక్కలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఉంటే ఆయన పాజిటివ్ అని తెలిసిన తర్వాత పొలం కొనుక్కున్నాడు సొంతంగా. ఇప్పుడు ఏమైనా కేసు పెట్టారమ్మా మీరు? మేడం ఇప్పుడు ఏమైనా కేసు పెట్టారా మీరు? మెయింటెనెన్స్ కి వేసాం మేడం. వేసుకోవడం 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన అయితే నేనేం ఇవ్వను అంటున్నాడు. ఆస్తి మీద కేసు వేసుకోవాలమ్మా మీరు. ఆస్తి మీద కేసు వేయడానికి అసలు నా దగ్గర లేదని చెప్తున్నాడు. నాకేమో వేసేంత ఓపిక లేదండి. లేదమ్మా, మీరు మెయింటెనెన్స్ కాకుండా ఆస్తి మీద వేసుకోవచ్చు. మీరు ఆస్తి
ఆస్తి మీద ఎలా వేసుకోవాలండి? అది ఇల్లేమో మా మామగారు కట్టించారు సొంతంగా. మీ మామగారు ఉన్నారా అమ్మా ఇప్పుడు? మా మామగారు చనిపోయారు, మా అత్తగారు ఉన్నారు. ఓకే, వారసత్వంగా వస్తున్న ఆస్తి మరి మీ వారికే వస్తుంది కాబట్టి కేసు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వారసత్వ ఆస్తి హక్కులు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.